అందరికీ నమస్కారం అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు చిట్టూరు పద్మావతి. నేను రిటైర్డ్ టీచర్ని. తెలుగు శతక సాహిత్యంలో అద్భుతమైనటువంటిది వేమన శతకం. వేమన శతకంలోని పద్యం ఒక్కటైనా రాని తెలుగువాడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేనే లేదు. ఇలాంటి శతకాన్ని శతకాలు అనే శీర్షికలో గానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించిన చెప్పెల శరత్బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఈ చిరు ప్రయత్నాన్ని ఆదరించి నన్ను ఆశీర్వదించమని నా అభిలాష మీకు తెలియజేసుకుంటున్నాను. వేమన గారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. వేమన శతకకర్త యోగి వేమన. ఇతడు అసలు పేరు కుమారరెడ్డి వేమారెడ్డి. ఇతడు 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఇతడు ప్రజాకవి. అన్ని వర్గాల మధ్య సమానత్వం కోసం పోరాడిన మహాయోగి. వేమన వాడిన తెలుగు పదాలు సరళమైన పదాలతో పద్యాల కూర్పు హృద్యంగా రమ్యంగా ఉంటుంది. తన కవిత్వంతో వేమన సామాజిక లోటుపాట్లను గురించి విపులంగా సూటిగా ప్రశ్నిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ అభిప్రాయాలు నేటి కాలానికి కూడా వర్తిస్తాయి. తరాలు మారిన జీవన విలువలను తెలిపే శతకాలు నిత్యనూతనాలుగా వర్ధిల్లుతున్నాయి. వేమన శతకము ఛందస్సు ఆటవలదికి చెందినది. దీని అర్థము నాట్యకత్తె అని. పద్యము 4 పంక్తులతో కూర్చబడి ఉంటుంది. చివరి పంక్తి పద్యమకుటంగా శోభిల్లుతుంది. విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యంలో చివరి పంక్తి మకుటంగా శోభిల్లుతుంది. విశ్వదకు ప్రియమైన వాడా ఓ వేమన అని అర్థము. వేమన గారు గుంటూరు జిల్లాలో పుట్టి అనంతపురంలోని కదిరి వద్ద కటారిపల్లిలో జీవసమాధి పొందినాడని చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు గొప్ప తత్వవేత్త, మానవతావాది, సంఘ సంస్కర్త, కొండవీటి రాజవంశానికి చెందినటువంటి వాడు. ఈతని పద్యాల ద్వారా తెలుగువారి కీర్తిని అజరామరం చేసినాడు. శతక పద్యాలలో అన్ని కాలాలకు వర్తించే జీవన సత్యం దాగి ఉంటుంది. వేమన గొప్పతనము అతడి చాటు పద్యాలలో ఉన్నది. ఈ ప్రక్రియలోని పద్యంలోని అర్థము నిగూఢముగా నిక్షిప్తమై ఉంటుంది. వేమన యోగి గొప్పతనాన్ని ఈ ఒక్క పద్యంలోని పంక్తి మాత్రమే చాటుతుంది. వేమన వాక్కు వేదవాక్కు. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: అల్పబుద్ధి కలిగిన వాళ్ళు ఎప్పుడు గొప్పలు పలుకుతూ ఉంటారు. విచక్షణ తెలిసిన మంచివాడు అనగా సజ్జనుడు తగినంత వరకు మాత్రమే పలుకుతూ ఉంటాడు. తక్కువ వెలగల కంచు మోగినట్లు విలువైన బంగారము మోగదు అని దీని భావం. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. చూడటానికి ఉప్పు కర్పూరం అంటే కర్పూరం ఒకలాగే ఉన్నా వాటి రుచులు గుణధర్మాలు వేరువేరుగా ఉంటాయి. అవయవ లక్షణాలు రూపము మనుషులందరూ ఒకలాగే అనిపించి ఉన్నను గొప్పవారి లక్షణము చాలా విలక్షణముగా చూడగానే తెలుస్తుంది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన నేమి కరము పాలు
భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. పవిత్రమైనటువంటి ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నను వాటి ఉపయోగం చాలా ఎక్కువ. కానీ కడవ నిండా ఉన్న గాడిద పాలతో పనేమీ లేదు. భక్తి ప్రేమ అభిమానంతో పెట్టే భోజనము కొద్దిగా ఉన్న చాలును అనిపిస్తుంది. దాని విలువ ఎనలేనిది. అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనకు తగని ప్రదేశంలో మనం నిలవకూడదు. అక్కడ మన ఔన్నత్యం తెలియకపోయి ఉన్నను మన విలువేమీ తగ్గదు. పెద్దదైన కొండ చిన్నగా ఒదిగి అద్దంలో కూడా కనిపిస్తుంది కదా, అంత మాత్రమున కొండ గొప్పతనము తగ్గదు అని దీని భావము. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. జన్మనిచ్చిన అమ్మా నాన్నల మీద ప్రేమ లేని కొడుకు అంటే పిల్లలు పుట్టినను చచ్చినను ఒకటే. పుట్టలోన పుట్టిన చెదలు పుట్టలో పుట్టి చచ్చిపోయే చెదల పురుగుల వలన ఉపయోగమేమీ ఉండదు. తల్లిదండ్రులపై ప్రేమ లేని వారు కూడా బ్రతికి ఉన్నను చచ్చినట్లే అని దీని భావము. ఇకమైన మంచి నిలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా. చాటు పద్యమిలను చాటదాయొకటైన విశ్వదాభిరామ వినురవేమా. విలువగలది నిజమైనటువంటిది మంచి నీలమణి ఒక్కటి ఉన్నా చాలు. మిలమిలా మెరిసే తడుకు బెళుకురాళ్ళు తట్టడు ఉన్నను వ్యర్థమే. వాని విలువ వీటికి రాదు. చాటు పద్యం ఒక్కటి విన్నా చాలు. రసహీనమైన పద్యాలు ఎన్ని విన్నా దండగా అని దీని అర్థం. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పొరుగు చేరి చెట్టు చెరచు. కుచితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమా. ఎంతో విస్తరించిన మహావృక్షాన్ని సైతము చెట్టు అడుగు భాగమున చేరి వేర్లు కొరికి అంత పెద్ద చెట్టును కూడా నేల కూల్చుతుంది చీడ పురుగు. చెట్టును నాశనం చేస్తుంది వేరు పురుగు. అలాగే దుష్టబుద్ధి గలవాడు తమ మాటల ప్రభావంతో మంచివారిని చెడగొట్టుతాడు అని అర్థం. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు. పిరికి వాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పైకి చూడటానికి మేడిపండు ఎరుపు రంగుతో పండి నిండుగా నిగనిగలాడుతూ చక్కగా ఉంటుంది. దాన్ని పొట్ట విప్పి చూడగానే పురుగులు లుకలుకలాడుతూ ఉంటాయి లోపల. పిరికితనం కలవారు పైకి గంభీరంగా కనిపించినా వారికి ధైర్యగుణం ఉండదు, పిరికివారుగానే ఉంటారు అని అర్థం. కొండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు, ఉప్పుల వనమండ్రు ఒక్కటిగాదే. భాష లింతె వేరు పరతత్వమొకటే విశ్వదాభిరామ వినురవేమా. సంస్కృతంలో కుండను కుంభము అనియు, ఉప్పును లవణము అని, కొండను పర్వతము అని పిలుస్తారు. ఇక్కడ భాష మాత్రమే వేరు, అసలు అర్థం ఒకటే. దేవతల పేర్లు మతాలు వేరైనను రాముడు, శివుడు, యేసు, అల్లా ఇలా పేర్లు వేరైనా మతాలు వేరైనా భాష ఒక్కటే, మానవులంతా ఒక్కటే అని అర్థం. భాషలు వేరైనా మతాలు వేరైనా మనుషులు ఒక్కటే అని దీని అర్థము. పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒకటి.
దర్శనంబులారు దైవంబు ఒకటి, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనుషులంతా ఒకటే, ఎందుకంటే పశువులు వేరు వేరు రంగులలో ఉన్నను అవి ఇచ్చే పాలు రంగు తెలుపు ఒకటే, తెల్లగానే ఉంటాయి పాలు. మనుషులు వేరువేరు అయినా, అనేక కులమతాలకు చెందిన వారైనా అందరి మనసు మంచి మనసుగా మసలుకోవాలని, ఒకటిగా ఉండాలని, పూల జాతి వేరైనా పూజ ఒకటి, రంగులు పశువుల వన్నెలు వేరైనా పాలరంగు ఒకటి అన్నట్టుగా ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన మనుషులైనా మంచితనముతో మసలుకోమని ఈ పద్యం యొక్క అర్థం చెబుతుంది.